ఏడాదికి 50,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని మోరంపూడి సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన 12 అంశాలు ఉంటాయని, యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్లి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. గత ఏడాది తన పుట్టినరోజు నాడు ఆడంబరాలకు వెళ్లకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. ఒక కోర్సు నేర్చుకోవడానికి 3-4 నెలలు పడుతుందని, సుమారు 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుందని, కానీ వారికి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగాలు కల్పించాలని అడిగే యువతకు 100% ఉద్యోగాలు ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి డిఎస్సి అభ్యర్థులకు తన సొంత ఖర్చుతో మాక్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ 2 ఆదివారాలు మాక్ టెస్టులు జరిగాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇది తెలుసుకున్న యువ మంత్రి నారా లోకేష్ తనను అభినందించారని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారని, మరికొందరు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి డిఎస్సికి హాజరవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని, వారందరికీ తాను ఇన్స్పిరేషన్గా ఉండడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 10 వెహికల్స్ వచ్చాయండి. మన సౌత్ ఇండియా మొత్తానికి ఒకటే వచ్చింది, అది మన రాజమండ్రి. మన స్టేట్లో కూడా ఒకే ఒకటి, అది వాసన్న యొక్క సృష్టితో మనం ఇక్కడ తెచ్చుకున్నామండి. జెట్ అని జైరామ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ అమరావతి సాఫ్ట్వేర్స్ కలిపి తెచ్చాము. అసలు ఈ వెహికల్ ఏంటి, దీని గురించి ఏంటనేది చూద్దాము. ఇది కంప్లీట్గా సో ఎన్ఎస్డిసి అనేది 2008లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంఎస్డిఈ అనే మినిస్ట్రీ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనకి ఓటీపీలు చాలామంది చెప్పేస్తారు, బ్యాంక్స్కి ఇది అవుతున్నారు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరాలకు గురవుతున్నారు. లేదంటే చాలా ఏరియాస్లో ఏమవుతుందంటే వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ ఉండట్లా, వెళ్ళడానికి కూడా ఒక ప్లేసెస్ కానీ దేనికైనా కానీ వెళ్ళడానికి కూడా అవ్వట్లా. సో వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఇయర్కి వచ్చి 50,000 ప్లస్, అది యూత్ అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసే ఇదనమాట టూల్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి మాడ్యూల్స్ అన్ని మనం ట్రైనింగ్ ఇస్తామండి. ఈ వెహికల్ ద్వారా డిజిటల్ లిటరసీ అంతా తెలుగులోనే ఉంటుంది, అర్థమయ్యేలాగా. వాళ్ళకి ఆ వీడియోస్ ద్వారా ఆ వెహికల్లో ట్రైనర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్కి మొత్తం ఒక 10 ల్యాప్టాప్స్ ఉంటాయి. తర్వాత టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి వెహికల్లోనే. ఇందులో నేర్పిస్తారనమాట డిజిటల్ లిటరసీ గురించి. తర్వాత ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, చాలామందికి తెలియదు. ఇప్పుడు మన వెండర్స్ ఉంటారు, రోడ్డు మీద ఒక బనానా అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఒక బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కూడా అవ్వచ్చు. వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకుంటే ఒక వెండర్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఆ విషయాలు వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తామన్నమాట. మీడియా వారందరికీ నమస్కారం. స్కిల్ ఇండియా సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం, అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, జేఏటీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ, పట్టణ, దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ వెహికల్ కూడా ఒక మినీ క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. ఆ వెహికల్లోని మనకి వైఫై ప్రొవిజన్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, టీవీ ఉంది,
ఒక గైడ్ ఉంటారు. క్లీన్ ఎనర్జీ మీద ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే నినాదంతో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయో దానికి అనుగుణంగా సౌరశక్తి ఆధారితంగా ఈ వెహికల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. దీంట్లోని శిక్షణలు అంటే ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ దేని మీద అంటే డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత వికాసం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, పోషణ అంటే న్యూట్రిషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, కెరియర్ గైడెన్స్, ఇలాగా అనేకమైన సుమారు 12 అంశాల పైన ఈ యొక్క వెహికల్ ద్వారా ముఖ్యంగా యువతకి ట్రైనింగ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇప్పుడు దాకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూస్తున్నాం. అంటే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి ఆసక్తి కలిగిన యువత అందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకునేవారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ ఆన్ వీల్స్ అంటే మీ దగ్గరికే ఆ నైపుణ్యాభివృద్ధికి కావాల్సిన అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో ఆ అంశాలు మీ దగ్గరికే వచ్చి మీకు ఈ అంశాల్లో ఏదైతే ఆసక్తి కలిగి ఉందో ఆ ఆసక్తి కలిగిన వాటిని మీకు మెరుగుపరచడానికి ఈ వాహనం ఉపయోగపడుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద శ్రీకారం చుట్టడం అన్నది ఒక మంచి అదృష్టంగా, ఒక యువ నాయకుడిగా, ఒక యువ ఎమ్మెల్యేగా ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏదైతే యువత ఈ యొక్క అవకాశం వస్తే బాగుంటుందని ఆలోచించే యువత అందరికీ కూడా సద్వినియోగపరుచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నలుమూలలా కూడా తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటా ఉన్నాం. టార్గెట్ కూడా ఒక సంవత్సరంలో 50,000 మంది పై యువతని శిక్షణ ఇవ్వడం, తద్వారా ఆ శిక్షణ పొందిన వారు వారి వృత్తిలో స్థిరపడడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఉంటా ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ లేక, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మంచి ఐడియాస్ ఉన్నా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలా, గమ్యం ఎటు వెళ్ళాలన్నది తెలియని పరిస్థితుల్లో ఉన్న యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు నేను కిందటి సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఆర్భాటాలకి హంగులకి దూరంగా ఉండి ఏదైతే అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు భవానీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఒక మంచి స్కీమ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ ట్రైనింగ్లో కూడా అందించుతున్న కోర్సెస్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, అజ్యూర్, ఈ కోర్సెస్ని వాళ్ళకి సుమారు 3-4 నెలలు పడుతుంది ఒక వ్యక్తికి నేర్పించడానికి. ఆ 3-4 నెలలు కూడా వారు బయట బహిరంగ మార్కెట్లోని ఒక 30,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, హైదరాబాద్లో అయితే 80,000. అది వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ అమరావతి సొల్యూషన్స్ ఇస్తూ ఉంది. ప్రతి విద్యార్థికి కూడా ఇది ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. 40 మెంబర్స్ రిజిస్టర్ చేయగా కొంతమందికి ఆపర్చునిటీస్ వచ్చేగా వెళ్ళిపోగా 25 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్లో ఇప్పటికే 14 మందికి మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చున్నాయి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసుల వ్యవహార శైలి అనుచితంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో దారుణంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు. స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమని అన్నారు. ఫిర్యాదు రిజిస్టర్ కూడా చేయకుండానే వాళ్ళు అనుకున్నదే తడువుగా ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వాళ్లను లాక్కుని వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణమని రాజా అన్నారు. ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎల్లకాలం ఒక్కరే అధికారంలో ఉండరని, ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదని, ప్రతిసారి ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని,
ప్రతిరోజు ఇదే రకంగా ఉండదని, రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి గ్రహించి నడుచుకోవాలని రాజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులను అణిచివేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. దాడులు, కక్ష సాధింపు పక్కన పెట్టి ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణిచివేయాలి, ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించి వాళ్ళని డీవియేషన్ పాలిటిక్స్కి తెరతీయాలనేటువంటి దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నిన్నటి రోజు మనం చూసాం, విడుదల రజనీ గారు రాష్ట్ర క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆమెను ట్రీట్ చేసినటువంటి విధానం, ఈ దేశంలో ఓ గొప్ప రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బహుశా ఆయనకి కూడా ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా, నేను ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ రకంగా తుంగలో తొక్కుతూ దేశ పౌరుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారా అని చెప్పి ఆయన ఆత్మ కూడా మదనపడేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి అంతా కూడా కనిపిస్తూ ఉంది. సహజంగా ఎవరి మీదైనా ఒక కేసు పెడితే ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తారు. పెద్ద కేసు అయినప్పటికీ, అది వాస్తవమైనప్పటికీ, నిజమైనప్పటికీ, ఆ సంబంధించినటువంటి ముద్దాయికి ఓ నోటీస్ సర్వ్ చేస్తారు, లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు వాళ్ళకు తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అటువంటిది అవేవి కూడా లేకుండా కేవలం వాళ్ళు అనుకున్నదే తడువుగా కంప్లైంట్ కూడా ఇంకా రిజిస్టర్ కూడా చేయరు, ఎఫ్ఐఆర్ని కూడా రిజిస్టర్ చేయకుండా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని లాక్కుని వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇదంతా ఎవరి దగ్గర మార్కులు కొట్టడం కోసం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అని అంటే, ఏదైతే ఈవేళ ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు ఇదే రకంగా ఉండవు, ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదు, ప్రతిసారి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకుంటే బాగుంటుందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి కాదు. అటువంటిది ఒక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి మీద పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆమె మీద, ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఆ కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆమె సిఐని చాలా గౌరవంగా అయ్యా సిఐ గారు అని చెప్పి సంబోధిస్తూ, ఏంటి కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి, నాతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తిని, మా కార్యకర్తని మీరు ఏ రకంగా అసలు తీసుకుని వెళ్తారు, ఎందుకు తీసుకువెళ్తున్నారో కారణం చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పని అడిగితే, మీరందరూ
వీడియోని కూడా గమనిస్తే చాలా స్పష్టంగా 1కి 4 సార్లు సిఐ గారు సిఐ గారు సిఐ గారు అని చెప్పి ఎక్కడా కూడా ఆమె లైన్ దాటకుండా, ఏదో మంత్రిగా నేను పనిచేశాను కదా అనేటువంటి ఒక అహంభావాన్ని చూపించకుండా చాలా లో ప్రొఫైల్లో చాలా పద్ధతిగా గౌరవంగా ఎందుకు మీరు ఆ పిల్లోని తీసుకుని వెళ్దామని అనుకుంటున్నారో దయచేసి కారణం చెప్పండి అని చెప్పని అడిగితే సిఐ అక్కడ ప్రవర్తించినటువంటి తీరు బహుశా యావత్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అని అంటే పోలీస్ వ్యవస్థ మనకి ఉంది అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి కాకి చొక్కాలు వేసుకున్నటువంటి బాధ్యత గల వ్యవస్థల్ని వేళ భ్రష్టు పట్టించి వాళ్ళ సొంత కక్షల్ని వాళ్ళ తాలూకా ఎజెండాల్ని అమలుపరచడం కోసం ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు ఏమాత్రం కూడా సహించదగినది కాదు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఈ నెల 12వ తేదీ సోమవారం జన్మదినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆదివారం స్థానిక కోరుకొండ రోడ్లోని ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో నిరాడంబరంగా జన్మదిన వేడుకలు చేసుకున్నారు. సంస్థ నిర్వాహకురాలు కాకి స్వప్న తదితరులు ఆయనను స్వాగతించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టి పిల్లలను ఆప్యాయంగా పలకరించారు, అన్నదానం చేశారు. పిల్లలతో కలిసి భరత్ భోజనం చేశారు. పిల్లలతో కలిసి భరత్ కేక్ కట్ చేయడమే కాకుండా వారికి తినిపించి ఆనందించారు. చిన్నారులను పేర్లు అడిగి తెలుసుకుని వారితో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అన్నిటినీ త్యాగం చేసి ఇక్కడ చదువుకుంటున్న ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు కంటిరెప్పలా కాపాడుకుంటారని అభినందించారు. అది చాలా గొప్ప విషయమని, ఇటువంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారి సంతోషాలతో పాలు పంచుకుంటూ వారి అభ్యున్నతికి కృషి చేయడం బాగుంటుందని భరత్ ప్రశంసించారు. ఈ విధానం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రియదర్శిని పాఠశాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన వెంటనే చేసి పెడతామని భరోసా ఇచ్చారు. మార్గాని భరత్ తమతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడంతో చిన్నారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా భరత్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. మన దేశంలోకి చొచ్చుకుని పర్యాటకులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టడం అభినందనీయమని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మన దేశ పౌరులు జవాన్ల లక్ష్యంగా దాడులు చేశారని భరత్ పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్కు యుక్తులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. పాకిస్తాన్ కుయుక్తులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ముఖ్యంగా భారతదేశంపై తరచుగా దాడులు చేస్తూ అమాయక ప్రజలు, పర్యాటకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాదుల స్థావరాలను త్రివిధ దళాలు ధ్వంసం చేయడం పట్ల మాజీ ఎంపీ మార్గాని భరత్రాం హర్షం వ్యక్తం చేశారు. ఆర్మీ చూపిన తెగువ భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పోరాడుతున్న సైనికులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం అభినందనీయమని అన్నారు. ఒక గజరాజు వెళుతుంటే ఎన్ని పిచ్చుకుక్కలు అరిచినా ప్రయోజనం ఉండదని, అలాగే భారత్ ముందు పాకిస్తాన్ ఎత్తుగడలు పెడబొబ్బలు పనిచేయబోవని భరత్ వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులు పూర్తి స్థాయిలో అంతమయ్యేదాకా భారత్ పోరాడుతుందని అన్నారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచి కాల్పుల విరమణకు రావడం శుభపరిణామమని అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు మన ఆర్మీపై ఉండాలని ఆయన కోరుకున్నారు. భారతదేశము పాకిస్తాన్ పైన యుద్ధం చేసి ప్రతి భారతీయులు కూడా తలెత్తుకునే విధంగా ఎంతో గర్వంగా మన సైనికులందరూ కూడా అక్కడ పాకిస్తాన్తో పోరాటం జరిగింది. వాళ్ళ యొక్క వాలియంట్ ఎఫర్ట్స్కి ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఒక బిగ్ సెల్యూట్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయము వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రతి భారతీయుడు కూడా భారతదేశం అంటే ఇలా ఉంటుందని పాకిస్తాన్కి
వాళ్ళకి రుచి చూపించడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్తో పాటు వాళ్ళకున్న ఎయిర్ బేసెస్ అన్నిటిపైన కూడా దాడి చేసాం. మనము కేవలము వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ డిఫెన్స్ సంస్థలపైన దాడి చేసాం కానీ ప్రజలపైన దాడి చేయలే. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రజలపైన దాడి చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా ప్రజల ప్రాణాలు పొట్టను పెట్టుకునే విధంగా వాళ్ళు చేసే చర్యలు ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, ఒక గజరాజు వెళ్తూ ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి. అదే రకంగా పాకిస్తాన్ వాళ్ళ అరుపులు కేకలకి ఎవ్వరూ కూడా పట్టించుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పీస్ అనేది నెలకొనాలి. ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టులు అంతమయ్యేదాకా పూర్తి స్థాయిగా భారతదేశము పోరాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి యొక్క ఆశీస్సులు మన ఆర్మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రోజున పిల్లలు, ఆర్ఫనేజ్ పిల్లలు వీళ్ళందరితో పాటు నా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు భోజనం చేసి మరి చిన్న పసి హృదయాలతో పాటు వాళ్ళతో పాటు ఈ రోజంతా గడపాలని అనుకున్నా. మరి అనుకోకుండా ఈ పాప జరీషా బర్త్డే కూడా ఈరోజేనంట. మేమిద్దరం కూడా మరి కేక్ కట్ చేసి వీళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ప్రియదర్శిని ఆర్ఫనేజ్కి ఎప్పుడు కూడా మా పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు టీం అంతా కూడా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఈ అనాథ పిల్లల గురించి, మోగా, చెవిటి, డమ్ అండ్ డెఫ్, అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లల గురించి, ఓల్డ్ ఏజ్ వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాన్ని దారిపోసి మరి వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా అభినందనీయమని తెలియపరుస్తూ, ఈ పిల్లలకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉండాలి, మా పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని కూడా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం కొత్తపేట రౌతాతల కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గూడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి నాగేంద్ర, డాక్టర్ గోరంట్ల రవికిరణ్, నర్సిపల్లి హారిక, పలువురు ప్రముఖులు విచ్చేశారు. తలసేమియా పిల్లలకు రక్తదాన శిబిరానికి సుమారుగా 90 మంది రక్తదానం చేశారు. జైన్ సేవా సమితి, మేఘనా హాస్పిటల్, జాగృతి పాథాలజీ ల్యాబొరేటరీ వారి సహకారంతో హెచ్పిఎల్సి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన జైన్ సేవా సమితి సభ్యులు అశోక్ కుమార్ జైన్, ఘనశ్యామ్, విక్రమ్ జైన్, బీజేపీ 5వ మండల ప్రెసిడెంట్ కమలేష్ జైన్, అశ్విన్ జైన్, అమృత జైన్, బీజేష్, రాజ్ కటారియా, పింటూ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు జైన్ సేవా సమితి ప్రతినిధులను అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమితి ప్రతినిధులు మాట్లాడుతూ జాగృతి పాథాలజీ ల్యాబొరేటరీ, మేఘనా ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఒక్కరికి జైన్ సేవా సమితి వారు అభినందనలు తెలిపారు. చిన్నపిల్లలు తలసేమియా మరి డిసీజ్తో బాధపడుతూ మరి వాళ్ళందరినీ కూడా జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసేమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా టెస్ట్ కూడా పెట్టి వైఫ్, హస్బెండ్ తలసేమియా మేజర్, మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలీదు. అవన్నీ బాధితులు అంటే చిన్నారులు అనే మదర్స్ డే కూడా ఈరోజు ఒక విధంగా ఆ చిన్నారులకి ప్రతి 15 రోజులకి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అనేది కంపల్సరీ. చాలామంది
దాతలు, ఇది మానవత వాదనతో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల విషయంలో మనమే ఆలోచించండి. మనం ఎంత కబుర్లు చెప్పినా సరే, ఎంత ఎదురుగుండా ఉన్నా సరే, మన పిల్లోడికి, మన పిల్లలకి, చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలు కానీ చిన్నకి చిన్న దెబ్బ తగిలిన గుండె తరుక్కుమని ఉంటుంది. అటువంటిది ఈ పిల్లలకి ప్రతి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా సమితి నిజంగా అపూర్వమైన, ఇది ఒక యజ్ఞంలా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇటువంటి సేవకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాలరీలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను నేను, మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు సేవ చేసినా సరే మేమందరం రెడీగా ఉంటాం. మీరు పిలిపి ఇవ్వడమే సరివే, మేము మీ ముందు వాళ్తాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడదాం, ఎంతో కొంత మన వంతు సహాయపడదాం. కండక్ట్ చేస్తున్నటువంటి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది చాలా కాంప్లికేటెడ్గా, పిల్లలకి ఎవరైతే ఈ వ్యాధులు బారిన పడతారో వారు ప్రతి 21 రోజులకు ఒకసారి బ్లడ్ని మళ్ళీ ఫ్రెష్గా చేంజ్ చేయటం, వారి ఆయుర్దాయం కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. మేము చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా సుమారు ఒక 25-30 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో అనేక స్వచ్ఛంద వాలంటరీ బ్లడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడం, దాంట్లో భాగంగా ఎవరైతే తలసేమియా బాధితులు ఉంటారో వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా గతంలో చేయడం జరిగింది. సుమారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసిన వర్గీకరణ అమలులో మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బల్లంకుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో సమన్యాయం సాధించడానికి రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి జూన్ 5వ తేదీన అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలులో మాదిగలకు 7%, మాలలకు 7%, ఉపకులాలకు 1% ఇచ్చి సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ద్వారా మాదిగ ఉపకులాలకు 22,500 ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.
చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వస్తే మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని, గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం మాదిగలు కృషి చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై రోస్టర్ పాయింట్లలో మాలలకు 8%, మాదిగలకు 6% ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం మాదిగలకు తీవ్ర అసంతృప్తి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రకటనలపై అగ్రనాయకులు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. పాత్రికేయుల సమావేశంలో మోర్తా సాయి, ముప్పిడి ప్రేమ్ కుమార్, యలమర్తి శేఖర్, యలమర్తి దుర్గా, మారుతి కుమార్ తదితర మహిళలు, యువత పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని 1994 నుంచి మేము చేసిన ఈ పోరాటానికి స్పందించి గుర్తించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చాయి. ఆ రకమైనటువంటి గౌరవం కానీ, ఆ రకమైనటువంటి నమ్మకం కానీ, అభిమానం కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే వర్గీకరణ చేస్తారు, మాదిగలకు ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు మొత్తం కూడా ఆయనకు అండగా నిలబడి మద్దతునిచ్చి గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మాదిగ సంఘాలు మొత్తం కూడా కృషి చేసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకొని క్యాబినెట్లో తీర్మానం చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. అసెంబ్లీలో ఆమోదం పొందింది వర్గీకరణకు అనుకూలంగా. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలోనే. అందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పాం. అందించే విషయంలో మాదిగలకు 6.5% ఇస్తాను, మాలలకు 8.5% ఇస్తానని, ఉపకులాలకు 1% ఇస్తానని చెప్పారు. అయితే రోస్టర్ పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చర్చిస్తూ. 200 ఉద్యోగాలు వస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటి వరుసలో 100 ఉద్యోగాలలో 8 మాలలకు ఇస్తాం, 6 మాదిగలకు ఇస్తామని చెప్పారు. అంటే 6.5 మాదిగలకి 7.5 మాలలకి ఇస్తానని రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 7.5ని 8 చేసినప్పుడు 6.5ని 7 చేయాలి కదా. కానీ 7.5ని 8 తీసుకెళ్లి మాలలకి 100 ఉద్యోగాలలో మొదటి వరుసలో మొదటి స్థానంలో వాళ్ళకి 8 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి 6.5ని తగ్గించి 6 చేసి మాదిగలకి 6% మాత్రమే ఇస్తానని చెప్పడానికి మేము తీవ్రంగా అసంతృప్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భారతదేశంలో 1130 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 650 షెడ్యూల్ ట్రైబల్స్ ఉన్నారు. ఇందులో రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వారికి మొదటి స్థానం ఇవ్వమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ గారు అందించినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు 15% ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉండటం వల్ల మాదిగలకి 2 లేక 3% మాత్రమే వచ్చి మిగతా కూడా మాలానుబంధ కులాలకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఒక పక్క 80 ఏళ్లుగా ఉమ్మడి రిజర్వేషన్ మాల సోదరులు అనుభవిస్తూ ఉంటుంటే 30 ఏళ్లుగా మాదిగల పోరాటం చేసి వర్గీకరణ కోసం, వర్గీకరణ లక్ష్య సాధన కోసం, వర్గీకరణ వస్తే మా బతుకులు మారతాయని విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేము అభివృద్ధి చెందుతామని చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతునిచ్చి గెలిపిస్తే 6% ఇవ్వడం అంటే ఇదేమి సామాజిక న్యాయమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. దేశ భద్రత రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్కు స్థానిక ఎస్కేవిటి కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, ఎస్కేవిటి
దేశ భద్రత రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్కు స్థానిక ఎస్కేవిటి కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, ఎస్కేవిటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జేవి రమణమూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీరామమూర్తి, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు సీరా గంగాధర్, రుక్మాకరరావు, సారిపల్లి శ్రీనివాస్, ఫుట్బాల్ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, పలువురు వాకర్స్ పాల్గొని మురళీ నాయక్ ఫ్లెక్సీ వద్ద నివాళులర్పించారు. వీరమరణం చెందిన మురళీ నాయక్ గారికి ఈ రోజున ఎస్కేవిటి కాలేజీ తరపున మా ప్రిన్సిపల్ గారు, మా పీటీ సార్ గారు, మన బాజీలాల్ గారు వీళ్ళందరూ కలిసి ఒక పిల్లలకు కూడా దేశభక్తిని ఇప్పటి నుంచి అలవాటు చేయాలి, దేశభక్తి అంటే తెలియాలి, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఇలాగ సంతాపం తెలియజేయడం జరిగింది. మురళీ నాయక్ ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులకి మనందరి కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు బార్డర్. ఆయనకి ఈరోజు సంతాపం తెలియజేస్తున్నాం, చాలా గర్విస్తున్నాం. అలాగే ఆయనకి ఆత్మకు శాంతించాలని వీళ్ళందరూ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈరోజు నివాళులు అర్పించారు. అలాగే మురళీ నాయక్ అమర్ రహే. మురళీ నాయక్ పెంపొందించుకోవడానికి ఇలాంటి దేశాన్ని పరిరక్షించే జవాన్లు, వీర జవాన్లు మరణం పొందినప్పుడు వారికి సాలిడారిటీ, సంతాపం తెలియజేసి విద్యార్థులు వారు ఈ దేశాన్ని ఎలా పరిరక్షిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతర్గతంగాను బాహ్యంగాను ఈ దేశాన్ని ఎల్లవేళలా మనందరం సుఖంగా జీవిస్తున్నామంటే వారి యొక్క సేవ, వారి పగలు రాత్రి కూడా ఈ దేశ సరిహద్దుల్లో మనకెంతో త్యాగం చేస్తూ రాత్రి పగలు కూడా ఈ దేశాన్ని పరిరక్షిస్తున్నారు. అంచేత మన రాష్ట్రం నుంచి ఈ మురళీ నాయక్ గారు పరమపదించడం, వీరమరణం చెందటం మనం ఎంతైనా విచారం వ్యక్తపరచాలి. వారికి ఘనమైన నివాళి ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున, వాకర్స్ అసోసియేషన్ తరఫున, అలాగే మా ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ. ఫార్మర్ ప్రిన్సిపాల్ పి శ్రీరామమూర్తి గారు, అలాగే మన పెద్ద ఎత్తున బాలబాలికలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు, ఫుట్బాలు, వాలీబాలు, తర్వాత బాస్కెట్బాల్, బాక్సింగ్ లాంటి పిల్లలకి ఒక 45 రోజుల పాటు తర్ఫీదిచ్చి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. వారిలో దేశభక్తి పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా ముదావహం. వారికి మా కాలేజీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఇండియన్ సోల్జర్ మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ సంబంధించిన మురళీ నాయక్ గారు విరోచితంగా పోరాడి శత్రు సైన్యాలతో థర్స్డే గురువారం ఆసులు బాసారు. సో ఇండియన్స్ అందరూ కూడా ఆయన చనిపోయిన దానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఈ సందర్భంగా మేము ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఈ చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా దేశభక్తి మీద ఆసక్తి చూపించి మనం ప్రతి దానికి కూడా దేశభక్తి మీద పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మురళీ నాయక్ గారికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను. దేశం మీద దండయాత్రలు చేస్తూ ఉంటే 2 రకాల దండయాత్రలు ఉంటాయి. ఒకటి మనలో మనకి చుచ్చు పెట్టేసి చేసే ఒకటి, 2 బోర్డర్స్ని సరిహద్దులను కాసేది. సరిహద్దులను కాసేవాళ్ళు సరిగ్గా ఉంటే లోపల ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసుకోవచ్చు. అందుకని అలాంటి సైనికుడు మన మురళీ నాయక్. ఈయన మన ఆంధ్రప్రదేశ్ అయినా ఈ కాకుండా ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా ఆగింది, యుద్ధం ఆగలేదు. అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి మీకోసం గౌరవంతో ఆగుతున్నాం మేము.
రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి త్రయాహ్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమ సత్యనారాయణ స్వామి వారి శ్రీ పుష్పోత్సవం పవళింపు సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. శనివారం సాయంత్రం 6:30 శ్రీ పుష్పోత్సవం ప్రారంభించారు. స్వామివారిని అందంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ జరిగింది. గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగవెంకట రత్నమాల, శ్రీనివాస్, ధనుష్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా స్వామివారి పుష్పోత్సవం పవళింపు సేవ నిర్వహించారు. గూడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్ టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్ దంపతులు, మల్లా వెంకటరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. 101 మంది దంపతులకు గార్లపాటి సూర్యనారాయణ, రత్నమాల దంపతుల చేతుల మీదుగా తాంబూలం అందజేశారు. మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, సతీమణి లక్ష్మీదేవి, ఆలయ అర్చక స్వాములు పి. విజయ రవిబాబు, పి. సత్య శ్రీనివాసాచార్యులు, పి. పవన్ కుమార్ ఆచార్యులు, పి. నిరంజనాచార్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించనున్నారు. ఏ ఆటంకం లేకుండా వినాయకుడికి స్వాగతించాలని అత్యంత ఆయన యొక్క పవిత్ర దేవుడు సుపుణ్యాహవాదన ఈ కార్యక్రమం చేసింది. మనం కూడా తర్వాత దమ్మటాముల కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందువలన రావాలంటే స్వామివారికి సేవకు రావచ్చుగా కోరుతున్నాం. ఈ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంలో మనకి సహాయం చేసి స్వామివారికి స్వాగతం Kemudian mau